రికార్డ్ అవురా తండ్రి. ఓకే, మన 21 days ఛాలెంజ్ జర్నీలో ఇది ఫస్ట్ వీడియో లోపలికి వెళ్ళే ముందు మనం ఒక 3 personsని కలుద్దాం. లైక్ వాళ్ళు ఏం చెప్తున్నారు మనం చూద్దాం. వాళ్ళు ఎవరంటే స్టూయి అండ్ బ్రెయిన్ అండ్ పీటర్. వావ్. In this dreamy land of wonder, I can already smell the enlightenment and tranquility. This is wonderful, isn't it, Brian? It's so tranquil, I'm tearing up. Come on. You think... India, the most spiritual country in the world. చూసారా లైక్ స్టూయి అండ్ పీటర్ బ్రెయిన్ ఏం చెప్పారో? Doors will open on the left. Please mind the gap. తర్వాతి స్టేషన్ ప్రకాష్ నగర్. కల్పను ఏంట్రా ఎక్కడరా అమెరికాకి రేపా దీని గురించే మాట్లాడబోతున్నాం. లైక్ యాక్చువల్లీ సివిక్ సెన్స్ అంటే ఏంటి? సివిక్ సెన్స్ అంటే ఇట్స్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అన్ అకౌంటబిలిటీ. ఇది కామన్ సెన్స్. లైక్ ఒకరి పట్ల ఒకరు మర్యాదించుకోవడం, మన షేర్డ్ ప్లేసెస్ ని లైక్ రెస్పెక్ట్ ఇచ్చి లైక్ క్లీన్ గా ఉంచు. సో మన సైడ్ నుండి అది చిన్నదిగా ఉండొచ్చు, బట్ ఆపోజిట్ సైడ్ నుంచి చూస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. అలాంటివి లెట్స్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం. సరే గారు వచ్చేటప్పుడు ఆ కత్తిగాడు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడారంట, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు. సివిక్ సెన్స్ అంటే తెలుసుకున్నాం. అసలు దీనివల్ల ప్రాబ్లం ఏంటి? రైట్ నో వాట్స్ గోయింగ్ ఆన్? అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం ఈ రోజు ఎందుకు మాట్లాడుకోవాలి? పయ్యా బెడ్షీట్ ట్రైన్ లోనే పెట్టాలి. నేను టికెట్ ఫీజు కట్టారా? నువ్వు ట్రైన్ లో జర్నీ చేయడానికి బెడ్షీట్ ఎత్తుకోపోవడం అంతా బెడ్షీట్ బెడ్షీట్ కి అండ్ వాటర్ కి అన్నిటికి కట్టినా నేను ఎత్తుకోపోతాను. నాది బెడ్షీట్. నువ్వేంద్ర అడిగేది? ఎవరు నువ్వా? ఇలా ఉంటే ఇంకేం బాగుంటుంది. పోరే స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడం, లైక్ ఇంకా ఆ మార్ట్కి వెళ్ళి లైక్ దొంగతనాలు. ఒక పెట్రోల్ లారీ పోతుంటే లైక్ లీక్ అయితే పెట్టుకొని వెళ్ళిపోవడం. అండ్ ట్రాఫిక్ రూల్స్ మన గురించి తెలిసిందే కదా. ఎక్కడ లైక్ గ్రీన్ లేదు అలా కాదు. మనం వచ్చి జంప్ చేస్తాం, ఇక్కడ నుండి బైక్ ని ఎత్తి కూడా ఆ పక్క రోడ్ లో పెట్టేస్తాం ట్రాఫిక్ రూల్స్. సో అలాగా. అండ్ హారన్స్ కొట్టడం, ముందర వెహికల్ ఉంటే ట్రాఫిక్ హారన్స్ కొట్టడం. ఎవర్రా వీడా? ముందు పాడు వెనక్కి రాడు. ముందర చూసినావా? ముందర చూసినావా? ఎంత సైడ్ రా. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, అండ్ యూరినేషన్ చాలా దారుణంగా ఎక్కడ పడితే అక్కడ చేయడం. సో అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ప్రజలనే చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ సిస్టమ్ లో కూడా ఉంది. అంటే ఎక్కడ పడితే అక్కడ లైక్ ప్రజలు ఇప్పుడు ఒక చెత్త వేయాలి అంటే అక్కడ కుప్పతో ఉండదు. ఏం చేయాలా? కింద వేసేస్తాం. అతనికి వాష్రూమ్ లేకపోతే ఇప్పుడు ఒక పర్సన్ వాష్రూమ్ అలా వచ్చింది అనుకో, నియర్ బై ప్లేసెస్ లో గవర్నమెంట్ తరఫున ఎలాంటి వాష్రూమ్స్ ఉండవు. అప్పుడు ఏం చేస్తాడు? రోడ్డు పక్కన పోయేస్తాడు. సో ఇక్కడ ఒక సైడ్ నుండే కాదు, 2 సైడ్ల తప్పు ఉంది. బట్ మనం దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలి. దీన్ని రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉండండి, సరేనా? లైక్ ఇది చాలా హెల్ప్ అవుద్ది మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి. ఇప్పుడు నెట్ ఎగ్జాంపుల్, నేను వచ్చి ఓకే రెస్పాన్సిబుల్ గా ఉన్నాను అనుకో, రోహిత్ లేడు అనుకో. ఇప్పుడు నేను నడిచి వెళ్తుంటే వాడు అక్కడ చెత్త వేసిన అది నన్ను ఎఫెక్ట్ చేసిద్ది రోడ్లు. అర్థమైందా? ఇప్పుడు రోహిత్ బైక్ లో ఉన్నాడు, నేను వెనకాల ఉన్నాను అనుకో, నువ్వు ఆరం కొడుతుంటే మెయిన్ గా వచ్చి తింటా ఉండి నీళ్లు చీగడగడం బస్ బయట, నీళ్ళు వచ్చి కారు మీద బైక్ మీద పడుతుంది. భయ్యా ఎట్లా? బాగున్నాను. బాగా అయిందే వీళ్ళు చదువుకున్నా కాదు. ట్రంప్ చూసావా? ఇది 100K పెట్టాడు. బాగా అయింది కదా. వాళ్ళు బాగా ఇక్కడ చదువుకొని ఇండియాలో చదువుకుంటారంట. ఇండియాలో చదువుకొని వాళ్ళు వెళ్తారంట. వాడికి 100K బాగా వేయాల్సింది, 100K ఫీజు వేసారు. మన ఇండియాలో ఉండొచ్చు కదా, ఇంత క్లీన్ గా ఇంత బాగుంది, గవర్నమెంట్ అంతా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇటు ఇండియాలో చదువుకొని ఐఐటీలు NITలు వాళ్ళు పోయి ఫారెన్ లో సంపాదిస్తే వాడికి బాగా వేయాలి. ఇక్కడకున్న రోహిత్ ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ ఆడ ఉంటది అంటారా? తెచ్చుకోవడం లేదు. ఇప్పుడు ట్రైన్ లో ఉన్న వాళ్ళకి కూడా పడిద్ది కదా.
ముందు బాక్స్ నేను మొన్న ఒక దారుణం చూసాను. ట్రైన్ లో వస్తున్నా, లైక్ వస్తుంటే ఏమంటారు చెనిక్కాయలు అమ్ముతారు కదా, అవి తినేసి అక్కడే వేస్తున్నారు. సూపర్. అండ్ ఇది చిన్న పాపలు ఉంటారు కదా, వాళ్ళ డైపర్స్ కూడా అక్కడ వేసేస్తున్నారు. అక్కడికి కొంచెం దూరంకి వెళ్ళి డస్ట్బిన్ లో వేయచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇల్లుని మనం క్లీన్ గా పెట్టుకుంటాం, కానీ మన రోడ్ ని క్లీన్ గా పెట్టుకుంటాం. ఎందుకంటే అది మనది కాదు. ఈ మైండ్ సెట్ అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. ఇది లైక్ చాలా మన హిస్టరీ ఉంది. మనం చూసుకుంటే అవన్నీ ఇప్పుడు మాట్లాడితే పెద్ద వీడియో అయింది. సో దీన్ని మనం చేంజ్ చేయాలి. ఆ ప్రపంచం ఇండియాని ఎలా చూస్తుందో దాన్ని మనం మార్చాలి. ఇప్పుడు బాగా గ్రేట్ గానే చూస్తుంది, బట్ అకార్డింగ్ టు దిస్ డిసిప్లిన్ మీరు నమ్మినా లైక్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది నిజం. లైక్ ఏదైతే ఆ పిక్చర్ ఉందో లైక్ ఫారినర్స్ లో, అది మనం చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం జపాన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ జపాన్ లో చిన్నప్పుడు స్కూల్ టైంలో నుంచే వాళ్ళకి అక్కడ ఎలా క్లీన్ గా ఉండాలి, క్లీన్ చేయాలి, వాళ్ళ క్లాస్ రూమ్స్ ని ఎలా క్లీన్ చేయాలి, వాష్రూమ్స్ ని ఎలా క్లీన్ చేయాలి అక్కడే నేర్పిస్తారు. ఎందుకంటే అవన్నీ షేర్డ్ ప్లేసెస్ కదా. ఇప్పుడు దిస్ వీడియో ఈస్ స్పాన్సర్డ్ బై డెవలపర్స్. డెవలపర్స్ అంటే ఇది ఒక ఎకో సిస్టమ్, లైక్ కమ్యూనిటీ వేర్ స్టూడెంట్స్ అండ్ లెర్నర్స్ కెన్ లెర్న్ more innovation ideas and they can develop prototypes. సో ఇలా అన్నమాట. మీకేమన్నా లైవ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండడం వల్ల కష్టంగా ఏమన్నా ఉందా? లేకపోతే మీకు ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్, లేదంటే మీకు ఏమైనా స్టార్ట్అప్ గుడ్ ఐడియాస్ ఉంది, మీకు ఒక టీం లేకుండా, కొలాబరేటివ్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగున్న వాళ్ళకి ఈ డెవలపర్స్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అండ్ లెర్నర్స్ ఉంటారో మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ప్రీమియం అండ్ ఫ్రీ రీసోర్సెస్ ఉంటాయి. హలో రామకృష్ణ, బంగారం రేట్ ఎంత బయట పెరిగిపోతుందా? అవునా? ఇట్టుంటే అమ్మాయికి అంటే పెళ్లి చేసేదే సరదా. ఇక్కడ ముందర ఒకడు తిరుగుతున్నాడు, కడుపులో దిప్పేటట్టు అనుకుంటా. ఒక నిమిషం ఉంటే చేస్తా మళ్ళీ. నేను ఎందుకు ఆ వాష్రూమ్ ని క్లీన్ చేయాలి అంటారు. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇంట్లో వాష్రూమ్ ని క్లీన్ చేయము, ఎవరో వేరే వాళ్ళు క్లీన్ చేస్తారు, లేదా మన అమ్మ వాళ్ళకి జపాన్ లో చిన్నప్పటి నుండే వాళ్ళకి నేర్పిస్తారు. అలాగా మన ఇండియాలో కూడా స్కూల్ దీంతో నేర్పియాలి. లైక్ ఆ స్కూల్ కరికులం లో స్కూల్లో నేర్పిస్తే కంప్లైంట్ రాసి మనము ఎందుకు పిల్లలు చేయాలి ఇదంతా? అది కాదు. ఎడ్యుకేషన్ అంటే లైక్ ఓన్లీ సబ్జెక్ట్ వైజే కాదు, ఎలాగా మేనేజ్మెంట్, ఎలా మాట్లాడాలి, ఎలా క్లీన్ సరౌండింగ్స్ లో ఉండాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మనం స్లోగా చేంజ్ చేద్దాం. వరకు మనము ప్రాబ్లం అండ్ ఆన్ గోయింగ్ ఇష్యూస్ గురించి మాట్లాడడం. బట్ ఇప్పుడు వాట్ ఈస్ ద సొల్యూషన్? లైక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం పీపుల్ లో, ఎవరికైతే తెలియకుండా ఉంటారు. బట్ చాలా మంది వినరు, చెప్పినా కూడా లైక్ ఇలాగా ఎవరైతే వినకపోయినా పర్లేదు, మనం చెప్పేది మనం చెప్పాలి. అవేర్నెస్ క్రియేట్ చేయడం, వీడియోస్ అండ్ సమ్ సోషల్ మెసేజెస్ క్యాంపెయిన్స్ చేయడం. అండ్ స్కూల్ ఎక్కడైతే బేస్ లెవెల్ ఉంటుందో స్కూల్లో నుంచో మనం నేర్పించడం. ఇలా అన్ని చేస్తే స్లోగా ఇది చాలా తగ్గిద్ది. సో మనం అందరూ ఫాలో అవుదాం, మీరు కూడా ఫాలో అవ్వండి. అందరం గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి, రైట్? ఎలా ఉంది వీడియో? చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో కొద్దిగా ఎలా ఉంటే సారీ. అండ్ ఫర్దర్ వీడియోస్ బాగా డెవలప్ చేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. అవర్ యూట్యూబ్ ఛానల్ చింతపండు. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అంటే మీ మీద ప్రామిస్ కాదు. ఓకే రైట్, బాయ్.